శ్రీలక్ష్మి ఆలయంలో జ్యేష్ఠాభిషేక వేడుకల్లో మూడో రోజైన బుధవారం ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిషేక అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. అభిషేక ఉత్సవాలలో చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ కవచధారిగా భక్తులను అనుగ్రహించారు. ఆ ఉత్సవ విశేషాలను చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించే జ్యేష్ఠాభిషేకం అత్యంత విశిష్టమైనది. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివార్ల విగ్రహాలు అతి ప్రాచీనమైనవి. వందల సంవత్సరాలుగా పంచామృతం, సపన తిరుమంజనాదులు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కారణంతో ఉత్సవమూర్తుల విగ్రహాలు అరిగిపోకూడదనే ఉద్దేశంతో అభిషేక అభిషేకాన్ని నిర్వహిస్తారు. అంటే ఏడాది పొడవునా బంగారు కవచాన్ని అలంకరించి ఉన్న ఉత్సవమూర్తుల పాదాలకు మాత్రమే అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ జ్యేష్ఠాభిషేకంలో మాత్రమే పూర్తి స్థాయిలో అభిషేకాన్ని నిర్వహిస్తారు. పంచామృతాభిషేకాలతో తిరుమంజన నిర్వహించి తులసి మాలలతో అలంకరించి అర్చకులు నివేదన, మంగళ నీరాజనాలను సమర్పించారు. ఈ సపన తిరుమంజన వేడుకల్లో పరిశుద్ధమైన జలం, క్షీరం, దధి, మధు, నారికేళ జలాది పంచామృతాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అభిషేకించారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ కవచ అలంకరణలో తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. స్వర్ణ కవచధారి అయి తరలి వస్తున్న స్వామివారిని భక్త కోటి దర్శించి తన్మయులయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఐవైఆర్ కృష్ణారావు, ముఖ్య ఆర్థిక గణాంకాధికారి శ్రీ భాస్కర్, సిబిఎంఎస్ఓ తదితరులు పాల్గొన్నారు.